నమస్తే అండి, నేను రజాక్. మనందరికీ తెలిసిందే ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయి, ఆ తర్వాత పరిణామాలు మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ నాయకులు వాళ్ళు ఈ కూటమిలో పాల్గొందే నలుగురు కాదు, ముగ్గురు కాదు, నలుగురు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ, తర్వాత పోలీసులు కూడా వీళ్ళతో కుమ్మక్కయ్యి రాజకీయాలు చేశారంటే వీళ్ళంతా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మాచర్లలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి దాడుల రీత్యా, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆనాడు 2019 తర్వాత కావచ్చు, అదేవిధంగా ఈ ఎలక్షన్స్ 2024లో కావచ్చు, మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ రోజు అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, పూర్తి వీడియోలతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. సో ముందుగా 2019లో అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలని ఫస్ట్ విందాం. అయిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి లాంగ్వేజ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన కానీ, సో ఆనాడు ఎలక్షన్స్ 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన వ్యవహార శైలి కానీ, వాటికి సంబంధించి ఆ రోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందనమాట. చంద్రబాబు నాయుడు గారు ఈసీ మీద, ఎన్నికల కమిషన్ మీద, అదేవిధంగా ఈవీఎంల మీద ఆయన చేస్తున్న ఆరోపణలు చూస్తున్నప్పుడు, సో మీరు చూడండి, ఈ రోజున వైసీపీ వాళ్ళు ఈవీఎంల మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, ఎలాంటి కామెంట్లు అయితే చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అలాంటి కామెంట్లే ఆ రోజున చంద్రబాబు నాయుడు చేయడం అయితే జరిగిందనమాట. సో ఎలా ఈవీఎంస్ని ఏదో చేశారని, తర్వాత ఏదో చేశారని, అధికార పార్టీ అంటే ఆనాడు వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారని చెప్పేసి ఆనాడు మాట్లాడడం జరిగిందనమాట. చంద్రబాబు దానికి కౌంటర్ ఇచ్చాడు ఆ రోజున. తిరిగి ఆయన అధికారంలోకి వస్తాడని ఎవరన్నా అనుకుంటున్నారా? అది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను 8వ తారీఖు దాకా ముఖ్యమంత్రి అన్నారు తప్ప 8వ తారీఖు తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రి అవబోతున్నాను, నాకు ప్రజల విశ్వాసాన్ని చూపించబోతున్నాను అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. సో మీరు చూడండి, ఆ గొంతులో బేస్ వినపడుతుంది కదా, క్లియర్గా బేస్ వినపడుతుంది కదా. సో అదే అనమాట, అదే తక్కువైంది. ఈరోజు పేర్ని నాని గారికి కావచ్చు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారికి కావచ్చు, అంబటి రాంబాబు గారికి కావచ్చు, రోజా రెడ్డి గారికి కావచ్చు, వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కావచ్చు, ఆ బేసే తక్కువైంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలో బేస్ తగ్గింది. అదేనమాట ఇక్కడ అంతా కూడా వస్తుంది. సో జర్నలిస్టు మన వెంకటకృష్ణ కానివ్వండి, ఎవరు మాట్లాడినా సరే వీళ్ళల్లో అసంతృప్తి కనిపిస్తుంది, అసహనం కనిపిస్తుంది, ఓటమి భయం కనిపిస్తుంది అనేది ఎవరైనా చెప్తున్న మాట. ఆ రోజున ఎంత గట్టిగా మాట్లాడాడేనండి. నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అవును, 23వ తారీఖున మీరు చూస్తారు. అది అనమాట సంగతి. లాస్ట్ ఎలక్షన్స్ పోలింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇలాంటి కామెంట్లు చేసిండు. అంటే ఈ రోజు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఆ ఈవీఎంస్ అన్ని కూడా ట్యాంపర్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాటలు ఏదైతే ఉందో దానికి కౌంటర్ ఇచ్చాడు ఈయన వచ్చి. ఇంకా రిజల్ట్ రాలా, ఇలాంటి టైంలోనే అంటే ఓటింగ్ అయిపోయింది, రిజల్ట్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. 23వ తారీఖు ఫలితాలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు ఆయన పాత్ర ఏంటో అప్పుడే పోలింగ్ సో అదనమాట 2019లో మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఇక 2024లో మొన్న ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి పరిణామాల రీత్యా ఈ రోజున పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎలాంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. చూడండి, భయంకరమైన అరాచకాలు జరిగినాయి. ఆ రోజే మాట్లాడాడు, చూసారా ఆ బేస్ ఎంత ఉందో. ఈ రోజున అరాచకాలు జరిగిపోయినాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అయిపోయినాయి, నిక్షిప్తమై అంటే మనం ఓట్లు వేస్తాం కదా, సో అవన్నీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి కదా, అదిగో దొంగ ఓట్లు వేసుకున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమో ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ అంతా మీకోసం పనిచేసింది, ఈసీఐ మీకోసం పనిచేసింది అని చెప్పేసి ఆయన ఎలిగేషన్ చేస్తే ఆ రోజు కౌంటర్ అవ్వడానికి వచ్చినటువంటి అంబటి రాంబాబు ఈ రోజున ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ మాటలైతే మాట్లాడాడు, ఈ రోజున అలాంటి మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. ఏమి, పోలీస్ వ్యవస్థ చంద్రబాబుకి అనుకూలంగా పనిచేసింది, ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుకి అనుకూలంగా పనిచేసింది, వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబుకి అనుకూలంగా పనిచేసింది, టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా పనిచేసింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈవీఎంలకు పాల్గొంటే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఆ బాధ చూడండి, ఆ గొంతులో ఉన్నటువంటి బాధ చూడండి. సో వెనకాల ఉన్నటువంటి పేర్ని నాని గారి బాధ చూడండి. సో దారుణంగా వ్యవహరించాలి, వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. అవును, కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం, అది ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట, అర్థమైంది కదా ఎందుకు బేస్ తగ్గింది ఏంటి. పేర్ని నాని మొహంలో ఎప్పుడు కళగా ఉండి
కింగులా కూర్చునేటటువంటి పేరుని నాని గారు ఒక్కసారిగా సప్పబడిపోయి సైలెంట్గా నుంచుంటాయండి. అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్గా మాట్లాడి ఆ ఎదుటి వ్యక్తిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంలో గారు రెస్పెక్ట్ కూడా ఇచ్చేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గారు అనరు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇదే మాదిరి మాట్లాడండి ఈ 5 ఏళ్ళు. ఇలాంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక సాడ్ బీజేఎం వేసుకొని ఎలక్షన్ కమిషన్ అంతా చంద్రబాబు కోసం పనిచేసింది. ఈఎంస్ అన్నిటినీ పగలగొట్టేశారు. పోలీసులు అంతా వీళ్ళ కోసమే పనిచేశారు. ఈరోజు చూడండి, రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబంపై కావచ్చు, వాళ్ళ ఆఫీస్పై వెళ్ళి దాడులు చేస్తే సీసీ కెమెరాలు పగిలిపోయినాయి. తర్వాత అక్కడ పనిచేసేటటువంటి ఒక వికలాంగునికి కూడా భయంకరంగా కొట్టారు, తల్ల పగిలిపోతున్నాయి. ఈ రోజున పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఆఫీస్లోకి వెళ్ళి పోలీసులు ఏకంగా సీసీ కెమెరాలు పగలగొట్టినటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇది లోకల్ కాదు, మన స్టేట్ కాదు, సెంట్రల్ ఎలక్షన్స్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. దాని పర్యవసానాలే ఈరోజు జరుగుతున్నటువంటి గొడవలు. ఏకంగా ఒక ప్రైవేటు ఇంట్లోకి వెళ్ళి, అంటే అది పబ్లిక్ హౌస్ కాదు కదా, ప్రైవేట్ హౌస్ కాదు కదా పెద్దారెడ్డిది. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి ఈ రోజున సీసీ కెమెరాని బద్దలు కొట్టి దొరికినట్టు తరుము కోరుతున్నారంటే ఆ వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతాయి. అవి పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి పెట్టట్లేదు. సో ఆ స్థాయిలో ఈ రోజున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి. బెట్టింగ్లు వేసి బెట్టింగ్ బాబులకు కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి పనులు చేయకండి. రెండోది ఏంటంటే కార్యకర్తలు చెప్తున్నా, ఏ పార్టీ కార్యకర్తలు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ కార్యకర్తని నేను చెప్పేది ఏంటంటే మీరు మధ్యలో ఇరుక్కోవద్దు. ఇరుక్కుంటే కనుక ఎటు కాకుండా పోతారు, చాలా లైఫ్లు నాశనం అయిపోతాయి అనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబు గొంతులో మార్పు వచ్చింది. లాస్ట్ ఎలక్షన్స్లోనే ఓడిపోవాల్సిన టికెట్ ఏదో గుండెల్లో బాకైద్ది, గ్లాసు నా గుండెల్లో బాకైద్ది అని చెప్పేసి ఆనాడు చెప్పారు, నెట్టుకొచ్చారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అహంకారం అనేది ఏ స్థాయిలో పెరిగిందో కూడా ప్రత్యక్షంగా చూపించారు. బేసిక్ ఏంటంటే అంబటి రాంబాబు గారు తన వాక్ చాతుర్యాన్ని ఒక రకంగా యూజ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఏంటంటే హద్దు అదుపు లేకుండా యూజ్ చేశారనే పేరుని తెచ్చుకున్నారు అనవసరంగా. సొంత కుటుంబ సభ్యులు తన అల్లుడి నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకొని ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు మా సొంత మామయ్యకు ఓటేద్దని చెప్పి తన అల్లుడు కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఎలాగో ఆయనకి నెగిటివ్ నియోజకవర్గం మొత్తం కూడా చాలా నెగిటివిటీ అయితే ఉంది. వీటన్నిటి రీత్యా ఈ రోజున పరిస్థితి చూస్తున్నారు. అదేవిధంగా పేర్ని నాని గారు అసలు పోటీలోనే లేకుండా పోయారు. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్కు ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఒకప్పుడు పేపర్లు తీసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడేటటువంటి పేర్ని నాని గారు ఈ రోజున మాట్లాడడానికి 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. కాబట్టి నాయకులే పరిస్థితి అలాగుంది. ఎలా అంటే ఏం చెప్పమంటారు, రాయలసీమలో అయితే కనుక ఉరికించి కొడుతున్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని. ఆయన ఒక్కళ్ళని కాదు, గురజాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఎలా రాళ్లదాడి చేశారో సో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. వీళ్ళ గొంతులో బేస్ తగ్గిపోయింది, ఓటమి భయం కనిపిస్తుంది స్పష్టంగా. మరి వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కూడా పాజిటివ్ కనిపించట్లేదు, నెగిటివిటీ కనిపిస్తుంది. ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్. బెట్టింగ్ బాబులు కొంచెం ఆపుకోండి షుగరు, లేకపోతే కనుక లైఫ్లు నాశనం అయిపోతాయి.